పంచాంగ గణితం అభ్యసించాలి అంటే ఏ ఏ గ్రంథాలు తెలుసుకోవాలి? ఇప్పుడు మంచి ప్రశ్న ఇది, సమాజానికి అవసరమైంది కూడా. అందరూ కంప్యూటర్లో పంచాంగం ఉంది, ఎఫ్ఎంఎస్లో వస్తుంది అని చెప్పేసి వాటితో పంచాంగం అయిపోతే ఇది అయిపోయింది అనుకుంటున్నారు. ఎఫ్ఎంఎస్ అయినా కంప్యూటర్లో ప్యాకేజీలు అయినా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పొద్దున పూట విజయ ఇడ్లీ పిండి, విజయ దోశ పిండి అని చెప్పి పంపిస్తూ ఉంటారు. అది మన దగ్గరికి వస్తుంది, జస్ట్ పెనం మీద వేసుకుని తీసుకోవడమే. చపాతీలు కూడా రెడీమేడ్గా అన్నీ ఒత్తేసి ప్యాకింగ్ చేసి వస్తూ ఉంటాయి, ఇది జస్ట్ పొయ్యి మీద తీసుకోవడమే. అది కాదు, ఆ చపాతీకి ఆ పిండికి ఎట్లాంటివన్నీ కూడా కాంపోనెంట్స్ కలిస్తే ఆ పిండి ఎట్లా తయారైంది, ఎట్లా ఒత్తారు అని తెలిస్తేనే అప్పుడు మనం ఖచ్చితంగా చపాతీ వేసినట్టు. అలాగే మిగతా వాటికి కూడా ఈ ఎఫ్ఎంఎస్ అంటే ఏమిటి, రవి చంద్రులని ఇద్దరిని కూడా కలిపి స్టడీ చేసి అక్కడ పెట్టేస్తాడు. కంప్యూటర్లో అట్లాగే ఇచ్చేస్తూ ఉంటాడు. వాటిని ఆధారం చేసి మనం చేసేది ఏం లేదు. ఇంకా ఇవాళ పంచాంగాలు తేడాలు ఉన్నాయి, పంచాంగ సిద్ధాంతాలు తేడా ఉన్నాయని కొట్టుకునేదే ఆ రవి చంద్రుని యొక్క సాధించడం కోసం. చంద్రుడిలోంచి రవి తీసేస్తే తిథి వస్తుంది, చంద్రుడిని సాధిస్తే నక్షత్రం వస్తుంది, రవిచంద్రుని కలిపితే యోగం వస్తుంది, తిథిని బేస్ చేసిన కరణాలు వస్తాయి. ముఖ్యమైనటువంటి ఆ రవిచంద్రుల్ని జనరల్గా క్యాలిక్యులేట్ చేయాలి, అది పంచాంగం అంటే. దానికోసం అని చెప్పేసి ఇవాళ పాశ్చాత్య విధానాలు, భారతీయ విధానాలు రెండు ఉన్నాయి. పాశ్చాత్య విధానాలు బాగా హైలైట్ అయిపోతున్న కారణంగా కొద్ది రోజుల్లో మనకి భారతీయ మహర్షి చెప్పినటువంటి సిద్ధాంత భాగం మరుగున పడిపోయే అవకాశం వస్తుంది. ఇంకా సిద్ధాంతం అంటే ఇక పాశ్చాత్యులు చెప్పిందే ఇక మనకి లెక్కేమని వస్తుంటుంది. సూర్య సిద్ధాంతం అని చెప్పి ఒక గ్రంథం ఉంది. అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పడానికి వీలుగా అది ఉపయోగపడుతుంది. అసలు ఖగోళం ఏమిటి, గ్రహాలు ఏంటి, ఎట్లా ఉన్నాయి, ఏం తిరుగుతున్నాయి, వాటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని సిద్ధాంత గ్రంథంలో అది చాలా గొప్పదైన గ్రంథం. పంచాంగం నేర్చుకునే వాళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే ఫస్ట్ సిద్ధాంతం తెలుస్తుంది. అయితే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు, చెప్పేవాళ్ళు కూడా లేరు. చెప్పేవాళ్ళు మరి దాన్ని చెప్పినప్పుడు నేర్చుకునేవాళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోక మధ్యలో మనకి ఆంధ్రదేశంలో సూర్య సిద్ధాంతం మీద గ్యాప్ వచ్చింది. ఇప్పుడు స్టడీ చేసిన వాళ్ళు పెరిగారు. ఇప్పుడు ప్రస్తుతం భట్టిప్రోలు తుకారాం శాస్త్రి గారు అని చెప్పేసి గుంటూరులో ఉంటారు. ఆయన చాలామందిని కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు కూడా. ఈ మధ్యలోనే పిడవర్తి వారి వంశస్థుడు ఒక ఆయన యూట్యూబ్లో కూడా ఈ సూర్య సిద్ధాంతం ప్రకారంగా పంచాంగం చేసే విధానం మొత్తం అంతా కూడా హిందీలో కంప్లీట్ A to Z మొత్తం పెట్టాడు ఆయన. నేను ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుని స్టడీ చేసుకుంటూ ఆయన ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. సరే, ఆ సూర్య సిద్ధాంతానికి చాలామంది వ్యాఖ్యానాలు రాశారు. ఎన్ని వ్యాఖ్యానాలు దొరికితే అన్ని వ్యాఖ్యానాలు చదవడం కూడా ఒక గొప్పదైనటువంటి యోగం. ఎందుకంటే వ్యాఖ్యాత తన మానసిక వ్యవస్థను దాని మీద అప్లై చేస్తూ పాఠకుడు యొక్క మనసును కూడా క్యారీ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అందువలన అది మనం స్టడీ చేసుకోవాలి. ఇక తర్వాత సిద్ధాంతం మీద ఆ సూర్య సిద్ధాంతాన్ని ఇవాళ కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మార్చుకోగలిగితే దాంతో పంచాంగం చేయడానికి కంప్యూటర్ ద్వారానే, మాన్యువల్గా చేయలేము దాంతో. ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్లు వస్తుంటాయి. ఆ పెద్ద పెద్ద నెంబర్లతో మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేయాలంటే అయ్యే పని కాదు. ఆ తర్వాత తంత్ర గ్రంథాలు, కరణ గ్రంథాలు అని చెప్పి దాన్ని ఏం చేశారంటే కలియుగం ఆరంభం దగ్గర నుంచి వర్కౌట్ చేసి ఈ సూర్య సిద్ధాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక ట్యాబ్లెట్ ఫామ్స్లోకి మార్చేసేసి చేసుకొచ్చారు. మనకి శాలివాహన శకం దగ్గర నుంచి ప్రారంభం చేసి ఈ గ్రంథాలను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కన్వర్ట్ చేసి మొత్తం అంత గణితాన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్లో చిన్నప్పుడు బట్టి ఇచ్చేవాళ్ళు 16 256 19 361 ఇట్లా బట్టి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మనకి లాగరిథం టేబుల్స్ అనేవి వచ్చినాయి. ఐడియా వచ్చింది లేదు మీకు? ఈ మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్ని రకాల గణితాలు కూడా అందులో ఉంటూ ఉంటాయి. అలాగా ఈ కరణ గ్రంథాలని సూర్య సిద్ధాంత గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ట్యాబులర్ ఫామ్స్లోకి మార్చేసేసి సంస్కారాలన్నింటినీ కూడా వాటిని శీఘ్ర మంద సంస్కారాలను ఎట్లా చేయాలనే విషయాలకు సంబంధించి ట్యాబులర్ ఫామ్స్లోకి మార్చేసి ఇచ్చేసుకుంటూ గ్రంథాలు ఇచ్చారు. ఈ కరణ గ్రంథాలు అంటారు వీటిని తంత్ర గ్రంథాలు. అంటే కలియుగం యొక్క ఆరంభం దగ్గర చేసినట్టు తంత్ర గ్రంథాలు. ఇవి ఆయా కాలమాన పరిస్థితుల్లో వస్తున్నటువంటి మార్పుల్ని ఆధారం చేసుకుంటూ అనేక గ్రంథాలు ఎప్పటికప్పుడు వెలువరినాయి. మన పూర్వులంతా చేసేవాడంటే ప్రతిరోజు కూడా సూర్యుడు యొక్క ఛాయ తీసుకునేవాళ్ళు. కరెక్ట్గా దినార్థ, సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి కాలాన్ని సగం చేసి ఆ దినార్థ దగ్గర మరి మనకి దిక్సూచి ప్రకారంగా
చక్కగా నీడని క్యాలిక్యులేట్ చేసి ఒక 12 అంగుళాల పుల్ల ఒకటి నిలిచోబెట్టి వంకర లేనిది వంపు లేని దానికి తూకం వేస్తే కరెక్ట్గా ఉంది అన్నట్టుగా భావం చేసిన తర్వాత నిలిచోబెట్టి దానిలోంచి వచ్చిన నీడని క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా ఇంకా మిగతా సిద్ధాంత సంబంధమైనటువంటి గణితం అంతా కూడా చేసి సాధించుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పుడు ఈ గణితం చేస్తూ ఉండగా ఈ కరణ గ్రంథాల్లో ఉన్నటువంటి టేబుల్స్ కనుక సరిపోతే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు, సరిపోకపోతే మళ్ళీ వాటిని మళ్ళీ సంస్కరించి మారుస్తూ ఉండేవాళ్ళు. అలాగే కొత్త కొత్త గ్రంథాలనే పుట్టినాయి. వీటిల్లో వాళ్ళ మరి పూర్వ పద్ధతి పంచాంగానికి సంబంధంగా గణకానందం అని చెప్పి ఒక గ్రంథం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఈ సిద్ధాంత గణకానందం అనే గ్రంథాన్ని పరిపూర్ణంగా కనుక శాస్త్రీయంగా పాఠం చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పాఠం నేర్చుకుంటే సూర్య సిద్ధాంతంలో ఉన్నటువంటి వర్కింగ్ అంతా కూడా ఈ గణకానందంలో ఉంటుంది. అయితే ఇది ట్యాబ్లర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనం ఈ కాలానికి తగ్గట్టుగా సరిపోతుందా లేదా, సరిపోతే మనం ఏం చేయాలనేటువంటి బుద్ధి కుశలత ప్రదర్శించి దీని కనుక సంస్కారం చేసుకుంటూ వెళ్తే ఈ గ్రంథం వాళ్ళకి కూడా సరిపోతుంది. దృక్ సంస్కారాలు అంటారు వాటిని. అది చేయడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం. అందుకోసం సూర్య సిద్ధాంతం అనే గ్రంథం చదివి తర్వాత ఇంకా ఆ సిద్ధాంత సంబంధమైనటువంటి సంస్కారాలు చేయడానికి వీలైనటువంటి పాండిత్యాన్ని పొందాలి అంటే కనుక ఎవరైనా గురువుల దగ్గర కూర్చుని సిద్ధాంత శిరోమణి, సిద్ధాంత తత్వయోగం వంటి గ్రంథాలని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాలి. సరే, అంత ఓపికలు వాళ్ళు ఎవరికి లేవు. దాన్ని చూసేవాళ్ళు, చదివి అధ్యయనం చేసి అన్వయం చేసి గణితాలు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అనేక పంచాంగాలు మార్కెట్లోకి వస్తున్నా అందరూ ఈ గ్రంథాలన్నింటినీ కూడా అన్వయం చేసి పాఠం చెప్పగలగడం, లేకపోతే అన్వయం చేసి వాటిని క్యాలిక్యులేట్ చేయడం చేసేటువంటి పండితులు మాత్రం కాదు అనేది స్పష్టమైనటువంటి నిదర్శనం. సరే, ఈ నేపథ్యంలో మరి ఆ పూర్వపద్ధతి పంచాంగాలకు సంబంధంగా అసలు సిద్ధాంతంలో ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా తెలుసుకోవాలంటే గణకానందం అనే గ్రంథం ఉపయోగపడుతుంది. ఇంకా అనేక గ్రంథాలు ఉండొచ్చు, కానీ మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిలో ఈ గణకానందం అనేది తప్పనిసరిగా నేర్చుకోవడం అనేది చాలా అవసరం. తర్వాత అనేక గ్రంథాలు ఉన్నాయి. ఈ దృక్ సంస్కారాలు చేస్తూ మార్పు చేయడానికి వచ్చిన జ్యోతిర్గణితం అని, మకరంద సారిణని, గ్రహ సాధనా కోష్టకాలని చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను నరసింహగణితం అనేటువంటి సిద్ధాంతం నరకంటి ఎవరైనా కూడా పిలుస్తూ ఉంటారు. దాని ద్వారా పంచాంగణితం నేర్చుకుంటూ గణకానందం నేర్చుకోవడం అయింది. తర్వాత కళ్యాణ గణితం, గ్రహలాగం ఇవి నేర్చుకోవడం అయింది. అయినప్పటికీ కూడా నాకు గణకానందం మీద నాకు దృష్టి పడింది బాగా. ఎందుకంటే దానివల్ల అసలంటూ విజ్ఞానం వస్తుంది. నువ్వు చేసిన పంచాంగం తప్ప ఒప్ప పక్కన పెడదాం. మనం చేసిన పంచాంగానికి వాళ్ళ కాలానికి సరిపెట్టడానికి మనం మార్పులు చేయాలా వద్దా, ఏం చేద్దాం అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాల్లో అదొక గ్రంథం. మిగతా అంటే నేను దాంట్లో చర్చ ఎక్కువ చేయను. అందువల్ల పంచాంగణితం ఎవరైనా నేర్చుకుంటారంటే ఆ సిద్ధాంత గణకానందం దగ్గర చెప్పేవాళ్ళు ఉంటే నేర్చుకుంటా అని చెప్తూ ఉంటాను. ఆ తర్వాత జ్యోతిర్గణితం, మరి గ్రహ సాధనా కోష్టకాలు, ఈ రెండింటినీ కూడా నేర్చుకోవడం అయింది. చాలా పుస్తకాలు లావుగా కనబడితే వ్యాఖ్యానం చాలా ఉంటుంది, కానీ వాటిలోకి వెళ్తే విషయం చాలా తెలివిగా తేలిగ్గా అర్థమయ్యేలాగా రాశారు వాళ్ళు. ఆ గ్రంథకర్తలకి అటువంటి గ్రంథకర్తలు దొరకని చెప్పాలి, చాలా గొప్పవాళ్ళు. నేను జ్యోతిర్గణితం అంతా కూడా చెప్తున్న కొద్దీ పాఠం నేర్చుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే అసలు నీకు విజ్ఞానం అంటూ ఉంటే పంచాంగణిత విజ్ఞానం దాంట్లో పుస్తకం ఉంటూ వెళ్తే తక్కువ ఎక్కువ 100 అనే పాయింట్ తెలిస్తే గ్రంథం వెళ్ళిపోతుంది, మొత్తం చేసేయచ్చు. అంత తేలిగ్గా ఉందన్నమాట. ఆ తర్వాత ఈ గ్రహ సాధనా కోష్టకాలు నేను బాగా ఆకర్షితున్నాయి. ఎందుకంటే సహజంగా ఈ మన సిద్ధాంతంలో ఈ గ్రహాలు సాధన వ్యవహారం అయిన తర్వాత అయనాంశ సాధన చేసుకుని అయనాంశ సాధన ద్వారా సాయన గ్రహాల సాధనకి వెళ్తూ ఉంటాం. ఈ గ్రహ సాధన కోష్టకాల్లో సాయన గ్రహాలు ముందు వచ్చేసి తర్వాత అయనాంశతో మనకు కావాల్సినటువంటి సిద్ధాంతంలో వెళ్ళడానికి వీలుగా ఉపయోగపడ్డాయి. సాయన గ్రహాలు వచ్చి అయనాంశ కనుక మనకు కావాల్సిన రీతిలో మార్చుకుంటే వాళ్ళ పంచాంగంలో ఎవడి పంచాంగం వాళ్ళు వాడి పంచాంగం తగ్గట్టుగా మార్పు చేసుకునేందుకు మనకి విషయం తెలుస్తుంది. అయితే ఈ జ్యోతిర్గణితం కానీ గ్రహ సాధనా కోష్టకాలు కానీ ఇవన్నీ భారతీయ సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాల మేళవింపుతో పాశ్చాత్య విధానాలు వాళ్ళ అప్పట్లో ఉన్నటువంటి పండితులతో కూడా కలిసి చేసినటువంటి మరి గ్రంథాలు అవి. శాస్త్రీయం అనడానికి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే మన సంస్కారాలు అందులో ఉన్నాయి, మన విధానాలు అట్లా ఉన్నాయి, మన మిగతా కరణ గ్రంథాల యొక్క పోలికతో వెళ్ళినటువంటి గ్రంథాలు. ఇంకా ఈ సిద్ధాంతం మీద అవగాహన వస్తే ఇందాక మీకు చెప్పానే నిత్యం ఈ దినార్థ సమయంలో
సూర్య కాంతిని మామూలుగా నీడని లెక్క వేసి అక్కడి నుంచి పంచాంగంలో ఉన్నటువంటి గణితాలని సరి చేసుకుంటూ వెళ్ళేటువంటివి. అటువంటి పండితులు ఇవాళ ప్రాక్టికల్స్ మేము చేస్తున్నాం అనేటువంటి పండితులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారని మనకు అర్థం అంటే మనకు ఆ పాండిత్యం కావాలి. పాండిత్యం రావాలంటే అది తేలికపాటి పని కాదు. జ్యోతిష్ శాస్త్రంలో అంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి గ్రంథాన్ని సరే ప్రాక్టికల్గా మేము ప్లానింగ్ చేసి చూపించగలిగినటువంటి పండితులు. మరి వాళ్ళు అంత పండితులు అనడానికి సర్టిఫికేట్ ఇచ్చే స్థాయి నాకు లేదు. कारण నాకే ఆ పాండిత్యం నేను వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాను. డాక్టరేట్లు ఇస్తూ ఉంటారు ఈ సిద్ధాంత భాగంలో. నిజంగా ఇచ్చేవాడికి అంత పరిజ్ఞానం ఉండి వీడికి చేసింది కరెక్ట్ అని చెప్పి శోధన చేసి ఇచ్చాడా అని అనుమానం వస్తూ ఉంటుంది నాకు ఒకసారి. తీసుకునే వాళ్ళు సరదా తీసేసుకుంటూ ఉంటారు. ఈయన చేసిన దానికి ఆయన తెలిసే చేశాడా, ఆయన నిజంగా తెలిస్తే ఆయనని చేయలేకపోయాడా పని అని అనుమానం వస్తుంది. ఆయన ఇచ్చేవాడు ఈయన చేసిన నిజంగా గొప్ప రీసెర్చ్ అంటే ఆయన ఎందుకు చేయలే, ఆయనే చేయొచ్చు కదా, ఆ డాక్టరేట్ ఆయన పొందొచ్చుగా అని కొంచెం అనుమానం వస్తుంటాయి. పైగా రెండోది ఎప్పటికప్పుడు మారిపోతుంటే ఇది ఎప్పటి సిద్ధాంతాన్ని వీళ్ళు ఇప్పుడు ఇచ్చారు అనేటువంటి విషయం. ఆ గణితంలో అంత గొప్పదైనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నేను ఈ సిద్ధాంత గ్రంథాలలో పంచాంగ గ్రంథాలకు సంబంధించిన గ్రంథాలను అన్నింటినీ కూడా చదివిన పండితుడేం కాదు. నేను కొన్నే నేర్చుకున్నాను. ఆ కొన్నిటిని సాధించిన మీదట మరి నాకు నచ్చిన గ్రంథాల్లో గణకానందం ప్లస్ గ్రహ సాధన కోష్టకాలు, జ్యోతిర్గణితం ఉంది, కానీ దాన్ని ఇవాళ మనం అప్లికేషన్లో తీసుకురావట్లేదు. ఈ 3 గ్రంథాలు బాగుంటాయి. ఈ 3 గ్రంథాలు నేర్చుకుంటే కనుక అసలు మనకి చక్కగా సిద్ధాంతంలో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సూర్య సిద్ధాంతంలో చెప్పబడిన సంస్కారాలు, ఆ ప్యాటర్న్లో ఇక్కడ ఇందాక చెప్పాను లాగరిథమ్ టేబుల్స్ అనేది ఎట్లా ప్రిపేర్ చేశారో ఇట్లా వీళ్ళు ఇట్లా పట్టికలు ప్రిపేర్ చేశారు. దాని ద్వారా గణితం సులువైన మార్గాల్లో వెళ్ళడానికి, అసలు ఉండే సిద్ధాంతం ఉండే అవగాహన రావడానికి. ఏ అవగాహన లేకుండా కేవలం ఎఫ్ఎస్ ప్రకారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే అవగాహన ఏం రాదు. ఏ అవగాహన లేకుండా కంప్యూటర్లో వచ్చినటువంటి వాటిని తీసుకునేసుకుంటూ వస్తే సిద్ధాంతం మీద ఏం తెలియదు. అటువంటి వాళ్ళందరినీ సిద్ధాంతం అనకూడదు. మరి అసలు అక్కడ దాకా వచ్చాక అప్పుడు మిగతా వాటి మీదకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇంకోటి కేతకి గ్రహలాగం అనేది కొన్ని పరీక్షా సంస్థల్లో ఉంది. అందువలన ఆ కేతకి గ్రహలాగం అనే దాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే దాని మీద నాకు పూర్తిగా అవగాహన లేదు. అర్థమైంది. ఆ పుస్తకం తెచ్చుకోవడం చదవడం అయింది, కానీ ఈ గ్రంథాలు, ఈ కరణ గ్రంథాలని అన్నిటినీ కూడా మనం పక్కన పెట్టుకుని చూస్తే అన్నిట్లోనూ కూడా మనం ఈ యొక్క విధానాలకు సంబంధించినటువంటి పట్టికలన్నీ ఒకే రూపంలో ఉంటాయి. కానీ ఏ కాలంలో సరిపోతాయి అనేటువంటి సంస్కారాల దగ్గరే పంచాంగాల్లో తేడాలు రావడం, దాని గురించి కొట్టుకోవడం జరుగుతుంది. ఈ గ్రహ సాధన కోష్టకాల్లో సాయన గ్రహాలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. సాయన గ్రహాలు వచ్చాక పంచాంగాల తేడాలకు వచ్చిన గొడవల అయినాంశాలు, ఆ అయినాంశాలు అనే విషయం దగ్గర గొడవ వస్తూ ఉంటుంది. ఇక గణకానందంలో పూర్వబద్ధి సూర్య సిద్ధాంతానికి దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు వస్తూ ఉంటాయి. దీన్ని ఇవాళకి సరిపడా సాయన గ్రహాలకు తీసుకెళ్ళడానికి సంస్కారాలు ఏం చేయాలని మనకి ఆ సంస్కార సాహిత్యం మనకు ఉండాలి. సంస్కారాలు చేసేటువంటి సాహిత్యం అది. ఈ రెండింటిని కనుక బ్యాలెన్స్ చేయగలిగితే పంచాంగాలని ఒక రూట్లో తీసుకెళ్ళడానికి వీలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ గ్రహ సాధన కోష్టకాల్లో సాయన గ్రహాలు సాధించాక నిర్ణయంలోకి వెళ్ళడానికి మనం తీసుకున్న ఆయనాంశ అది కరెక్టా కాదనేటువంటి విజ్ఞానం మీద మనం వెళ్ళాలి. ఇక్కడేమో గణకానందంలో పూర్వబద్ధ గ్రహాలు సూర్య సిద్ధాంతం ప్రకారం వచ్చిన గ్రహాలు ఇవాళ సరిపోవు కాబట్టి వీటిని ఏ స్థాయిలో సంస్కారం తీసుకుంటూ వెళ్ళాలని మేము చేసాం, మాకు సరిపోయింది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సరిపెట్టడం వేరు, సాధించడం వేరు. యాక్యురేట్ నిరైన గ్రహాలని తెచ్చాము, ఇది కరెక్టు అని చెప్పడానికి సాయనానికి నిరైనానికి ఆయనాంశ తేడా, ఇది ఇంతకీ ఎంత ఆయనాంశ కరెక్టు అనేది అవగాహన అనేది మేము సాధించాము అంటే సంస్కారం. దాన్ని మనం స్టాంప్ వేసేంత పండితులు మనం కాదు. కారణం అంటే దాని మీద పూర్తి స్థాయి పాండిత్యం మనకు కూడా 4 ఉంటే మనమే పండితులం. ఇంక వాళ్ళ దాకా ఎందుకు వెళ్తాం, మీరేం చూసారే మేము చూసేసామే అనొచ్చు కదా అని. ఆ మాట ఎందుకంటున్నానంటే మరి ఆ సిద్ధాంతం అనేది అంత సముద్రం లాంటిది కాబట్టి ఇప్పుడు పాశ్చాత్య విధానాలు ఆసరా చేసుకుని ఈ నాసా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అట్లాంటివన్నింటిని కూడా క్యాలిక్యులేషన్స్ అని చేసి నారాయణ పురోహిత్ గారిని చెప్పి ఒక ఆయన మంచి సిస్టమ్ ఒకటి ప్లాన్ చేసి వదిలిపెట్టారు. నేను యాక్చువల్లీ దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ నాకు తెలియదు, కానీ మా బంధువు మారుతి శివరామ శర్మ మంచి పండితుడు ఈ యొక్క సిద్ధాంత భాగంలో. అతను ఆస్ట్రానామికల్ అల్గారిథమ్స్ ప్లస్ నారాయణ పురోహిత్ గ్రంథం
వీటిలో జరుగుతున్నటువంటి గణిత విధానం మీద అతను మొత్తం అంతా ప్యాకేజీలు ప్రిపేర్ చేసిన కంప్యూటర్ ప్యాకేజీలు అతను ఎంఎస్ కూడా చేశాడు. యూఎస్లో ఎంఎస్ చేశాడు అతను. తనకున్నటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా వీటినన్నింటినీ కూడా చేసి పెట్టుకున్నాడు. సూర్య సిద్ధాంతం కానీ, ఈ ఆస్ట్రానామికల్ అల్గారిథమ్స్ కానీ అన్నీ కూడా అతను కూర్చోబెట్టి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తుంది, ఏం చేస్తున్నారు, ఎందుకు, అసలు నాసా వాడు ఇచ్చే క్యాలిక్యులేషన్స్ ఏమిటి, దాన్ని తర్వాత స్విస్ వాడు ఎట్లా మార్పు చేశాడు, ఇప్పుడున్నటువంటి విధానాల్లో వీళ్ళు ఎట్లా ఇచ్చారు అని చెప్పేసి మొత్తం ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా వర్కౌట్ చేసి విషయ పరిజ్ఞానం వరకు తీసుకున్నా. పెన్ను పేరు పెట్టి అన్నీ ఏం చేసినా చివరికి మనం ఫాలో అవుతుంది పూర్వబుద్ధి పంచాంగం కాబట్టి అవన్నీ నేర్చుకుని ఏం చేస్తాం. అందువల్ల ఆ గణితం అతను ఈ గణితం ఆపరేట్ చేసే విధానం మీద ఒక పుస్తకం రాశాడు ఆయన, ఈ మార్తి శివరామ శర్మ ఆయన. రాసేటప్పుడు ఆ పుస్తక గణిత విధానాన్ని మొత్తాన్ని కూడా ఇట్లా చేస్తుంటారు స్టెప్ బై స్టెప్. అంటే ఆ విజ్ఞానం వరకు సాధించుకోవడం అయింది ఆయన దగ్గర నుంచి. దాంట్లో అసలు ఏం జరుగుతోంది ఏమిటి అనే మాటకి తెలుసుకోవడం కోసం చెప్పి ఆ పాశ్చాత్య విధానం అంటే చాలామంది కోపం వస్తుంది. కానీ యాక్చువల్లీ మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఈ మాదిరిగానే అందులో ఉన్నాయా, వాళ్ళ విధానాలు వచ్చారా అన్నప్పుడు ఏదేమైనా చివరికి వాళ్ళు గ్రహణాలు వాటి ద్వారా గ్రహాల ద్వారా తిథ్యాలు సాధించడాలు వీటినన్నింటినీ కూడా ఆ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇవి ప్రస్తుతం ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. మనం ఈ దృక్సిద్ధాంతం అనుష్ఠిస్తున్న వాళ్ళందరూ కూడా యాక్యురేట్గా ఏదో ఒకటి సాధించాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి పద్ధతి ఉన్నప్పుడు అసలు సిద్ధాంత గ్రంథాలు నేర్చుకోవాలి అంటే కనుక అయితే మంచి గురువులు దొరికితే గణకానందం అంటే గణితాన్ని తీసుకుని దాంట్లో సంస్కారాలు మార్చుకుని దృక్లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంది. లేకపోతే ఇందాక నేను చెప్పాను సరే గ్రహ సాధనా కోష్టాల ద్వారా సాయన గ్రహాలు సాధించేసి దాని తర్వాత మరి ఆయనాంశాలు చేంజ్ చేసుకుంటూ దృక్ సిద్ధాంతం ఏ దృక్కు కంటే ఆ దృక్కు అంటే ఇవాళ ఛాయార్కీకరణ సిద్ధాంతం అని ఒకటి ఉంది. దృక్ సిద్ధాంతం అది కూడా యాక్చువల్లీ దాన్ని ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఫైట్ చేస్తుంటారు మాది కరెక్ట్ అని సిద్ధాంత భాగం మీద మాట్లాడే పండితులు అన్నమాట. అటువంటి గ్రంథాలు నేర్చుకోవాలి. వీటిని కనుక ఫాలోఅప్ చేసుకుంటూ ముందుకు వెళ్తే 100% యాక్యురేట్గా అసలంటూ మనకి పంచాంగణితాల మీద అవగాహనలు పెంచుకుంటూ సంస్కారాలు అంటే ఏమిటి, సిద్ధాంతం అంటే ఏమిటి అనే విషయాలను ఇస్తూ వచ్చేటప్పుడు అందువలన ఈ పాశ్చాత్య విధానాలు నేర్చుకోవాలంటే నారాయణ పురోహిత్ గారి పంచాంగం ద్వారా లేకపోతే కనుక పూర్వ పద్ధతి ప్రకారం అంటే గణకానం ద్వారా ఈ సాయం గ్రహాలు సాధించుకున్న దాని ద్వారా చతుర్భాక్షం కానీ ఇంకో దాంట్లో వెళ్ళాలంటే కనుక గ్రహ సాధన కోష్టకాల ద్వారా పంచాంగణితాన్ని నేర్చుకోవచ్చు. ఈ గ్రంథాలు ఏమీ నేర్చుకోకుండా ఎఫ్ఎంఎస్లో దొరికినాయి కాబట్టి ఎఫ్ఎంఎస్లో ఉన్నవి తీసేసుకుని చేయడం అనే వాటితో సిద్ధాంతం డెవలప్ అవ్వబోగా సిద్ధాంతం అంతా కూడా పాడయ్యే అవకాశం ఉంది. అది మాత్రం గమనించుకోవాలి. స్వస్తి.